ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రేమిన వల్లరా, మునుపు అంటే ప్రభువుని తెలుసుకోక మునుపండి, ప్రభు రక్తములో కడగబడక మునుపు అప్పుడు దూరస్తులుగా ఉన్నాం. ఎవరికి దూరస్తులుగా ఉన్నాం? ప్రభువుకి దూరస్తులుగా ఉన్నాం. ప్రభువు ఇచ్చే రక్షణకి దూరస్తులుగా ఉన్నాం. ప్రభు ఇస్తున్న సమాధానానికి, పరిశుద్ధతకి దూరస్తులుగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే ప్రియమైన వల్లరా, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా మార్చబడ్డాం. అంటే క్రీస్తు రక్తము ప్రతి అపరాధము నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణ కలిగించేదే క్రీస్తు రక్తం అండి. అటువంటి రక్తము దూరముగా, అంటే దేవుని నుండి దూరముగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దగ్గరగా చేస్తుందండి క్రీస్తు రక్తము. ప్రియమైన వారా, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే తను క్రీస్తు రక్తములో కడగబడ్డాడో సమీపస్తుడిగా ఉన్నాడండి దేవునికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పాపములో జీవించినంత కాలము దూరంగానే ఉంటారు. ఎప్పుడైతే ఆ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆ పాపమును కడుక్కుని క్రీస్తు రక్తములో కడగబడతారో వారందరూ కూడా క్రీస్తు రక్తము వలన దూరస్తులుగా ఉన్నవాళ్ళు సమీపస్తులుగా మార్చబడుతున్నారు. కావున క్రీస్తు రక్తము అనేది అంత శక్తివంతమైనది. ప్రతి ఒక్కరిని కూడా దేవునికి దగ్గర చేయాలి. ఆనాడు ఆదాము దేవుని మాటను పెడచెవి పెట్టి దేవుని ఆజ్ఞను మీరి దేవునికి దూరమయ్యాడు. కానీ ఈనాటి కడపటి ఆదాము యొక్క రక్తము వలన, ఆ యేసు క్రీస్తు నందు వలన మనమందరము కూడా సమీపస్తులుగా మార్చబడుతున్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇంకా క్రీస్తుకు దూరముగా ఉంటున్నారేమో. ఎందుకంటే ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. కావున దేవునికి దూరముగా కాకుండా సమీపస్తులుగా జీవించేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.